హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా యశ్వంత్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఈరోజు మేము బృందావన్ గార్డెన్కి వచ్చామండి. ఎక్కడి నుంచి వచ్చామంటే ముందు వీడియోస్ చూసినట్టయితే మా ఛానల్లో కరాంజీ లేక్ పార్క్ వెళ్ళాము కదండి. అక్కడి నుంచి సిటీ బస్ స్టాప్కి వెళ్ళామండి. ఎందుకంటే కరాంజీ లేక్ పార్క్ నుంచి బృందావన్ గార్డెన్స్ ఏవి ఉండవండి వెహికల్స్. సో అందుకోసమని కరాంజీ లేక్ పార్క్ నుంచి సిటీ బస్ స్టాప్కి వెళ్ళామండి. సిటీ బస్ స్టాప్ నుంచి ఇక్కడ బృందావన్ గార్డెన్కి వచ్చామండి. ఫస్ట్లో మాకు రూట్ ఏం తెలియదండి ఇక్కడ, అందుకోసం మెయిన్ రోడ్లో దిగేసాము అండి. అందుకు నడుచుకుంటూ వస్తున్నాము. ఇక్కడ పక్కన ఏదో సంథింగ్ డ్యామ్ ఉందండి, పేరు తెలియదు నాకు సరిగ్గా. ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నామండి. ఈజీగా 20 మినిట్స్ పైనే పట్టిందండి, చాలా లాంగ్ ఉంది. ఇలా ఎంట్రన్స్కి వచ్చేసామని ఫైనల్లీ. ఇక్కడ ఎంట్రన్స్ చూస్తున్నారు కదా, ఇది బృందావన్ గార్డెన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ ఛార్జెస్ ఎంట్రీ టికెట్ ఓన్లీ 50 రూపీస్ అండి. మొత్తం చూసేసి రావచ్చు ఎన్ని అవర్స్ అయినా. కానీ ఈజీగా 4 to 5 అవర్స్ పడుతుందండి లోపలంతా చూడడానికి. ఇదండి, ఇక్కడ మేము టికెట్ తీసుకొని ఇలా లోపలికి వెళ్తున్నామండి. ఇదే స్టార్టింగ్ అండి. ఇక్కడ ఫుడ్ కోర్టు అన్నీ ఉంటున్నాయండి. ఏమైనా తినడానికి కూడా అన్నీ ఉంటాయండి ఇక్కడ. చూస్తున్నారు కదా, ఇక్కడ నైట్ టైమ్స్ అయితే సూపర్గా ఉంటుందండి. మాకు టైం సరిపోక ఇలా మార్నింగ్ వచ్చాం, కానీ నైట్ టైం వెళ్దాం అనుకున్నా, మాకు కుదరలేదు. మీరు ఎవరైనా వెళ్ళాలనుకున్న నైట్ టైం చూడండి, ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని వెళ్ళండి నైట్ టైము. ఇక్కడ బోట్ రైడింగ్ ఉంటుంది, ఇక్కడ అన్నీ ఉంటాయి చూడండి. ఇది ఎంట్రన్స్. ఇలా వెళ్తే ఇక్కడ అన్నీ నైట్ టైం అంతా లైటింగ్స్ అన్నీ వెలుగుతూ ఉంటాయండి. నిజంగా చెప్తున్నానండి, నైట్ టైమ్సే వెళ్ళండి. మాకు తెలియకుండా ఇలా వచ్చేసాము. మేము ఇలా ఆఫ్టర్నూన్ వచ్చామండి. ఆఫ్టర్నూన్కే ఇలా మబ్బులన్నీ ఇలా ఉన్నాయండి. సో అందుకోసమని కొద్దిగా ఇంత క్లారిటీగా లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా పార్క్. ఇంకా ఇక్కడ అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. ఫస్ట్లో ఉన్నట్టు ఇక్కడ అన్నీ ఇంకా వాటర్ అన్నీ బాగుండేవండి. ఇప్పుడైతే మొత్తం నీట్గా రెడీ చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి వాటర్. నైట్ టైం అయితే ఇక్కడ అంతే లైట్స్ ఉంటాయండి. ఇక్కడ చూడండి మీరే, ఇక్కడ ఒకసారి ఇలా స్ట్రైట్గా నడుచుకుంటూ పోతుంటే చాలా ఉంటుందండి బృందావన్ గార్డెన్. నిజంగా అయితే సూపర్గా ఉందండి. కానీ మేము మిస్ అయ్యామండి, ఎందుకంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆ టైంలో, ఇంకా నీట్గా చూడలేకపోయాము. ఇంకా కొద్ది రోజులు ఆగేసి వెళ్ళండి, ఎందుకంటే ఇంకా నీట్గా రెడీ చేస్తున్నారు అక్కడ. ఇక్కడ నైట్ టైమ్స్ అంతా లైటింగ్స్ అండి. ఇక్కడ అంతా చూడండి, ఇక్కడ వాటర్ ఎలా ఉందో ఇలా చూడండి. ఇలా నేను లెఫ్ట్ సైడ్కి వచ్చేసానండి. రైట్ సైడ్కి వెళ్తే ఇంకా పైకి వెళ్ళొచ్చు. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఏంటంటే ఇక్కడ చూడండి మీరు ఒకసారి చూడండి. ఇక్కడ వాటర్ అంతా ఇదంతా డ్యామ్ నీళ్ళు అండి. ఇక్కడ పక్కనే డ్యామ్ ఉంది, అక్కడ డ్యామ్ కూడా ఒకసారి చూడండి వెళ్ళి. మాకు టైం కుదరలేదు వెళ్ళడానికి. ఇక్కడ చూడండి వాటర్ ఎలా వెళ్తున్నాయి. ఇక్కడ అన్ని లైటింగ్స్ ఉంటాయండి. అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా, అక్కడ అన్ని లైటింగ్స్ వేస్తాను నైట్ టైమ్స్. చూడండి ఇదంతా ఇలా వెళ్ళొచ్చు. మళ్ళీ ఇలా వచ్చేస్తున్నాం, దానికి ఆపోజిట్ వచ్చేస్తున్నామండి రైట్ సైడ్కి. చూడండి ఇక్కడ అంతా లైటింగ్స్ ఉంటాయి నైట్ టైము. చూడండి ఇక్కడ మాత్రం ఫొటోస్ మాత్రం సూపర్గా దిగొచ్చండి. ఇక్కడ మాత్రం చూడండి, అందరు అక్కడే ఆ వ్యూలోనే ఫొటోస్ దిగుతున్నారు చూడండి. ఇక్కడ ఎంత బాగుందంటే ఎంత బాగుంది అక్కడ చూడండి. ఇంకా పైకి వెళ్ళాలండి. ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ తీసుకొని అలాగే వెళ్ళామండి పైకి. ఇక్కడ అన్ని లైటింగ్స్ ఉంటాయి నైట్. చూడండి ఇక్కడంతా వాటర్ పడాలండి, కానీ ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, మొత్తం ఇంకా నీట్గా రెడీ చేస్తున్నారు వ్యూ కోసం. చూడండి మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ అన్నీ వాటర్ ఉండాలి, కానీ ఇప్పుడు వాటర్ ఏం లేదు, మొత్తం కన్స్ట్రక్షన్ ఇక్కడంతా. ఇంకా పైకి వెళ్ళే కొద్దీ అంతా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు నీట్గా. వెళ్తే ఇంకా కొన్ని డేస్ ఆగేసి వెళ్ళండి, అప్పుడు వ్యూ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు వెళ్ళకండి, ఒక 2-3 months వెళ్ళకండి. మీకోసమే చెప్తున్నాను, ఎందుకంటే ఆ వ్యూ మిస్ అవ్వకండి. మేము మిస్ అయిపోయాము. చూడండి పైనుంచి చూస్తే ఎంత బాగుంటుందంటే ఇంకా పైకి నడుచుకుంటూ వెళ్ళాలండి. మాకు టైం లేదు అసలు. ఇక్కడ నుంచి చూడండి, మేము పైకి వెళ్ళాను కొద్ది దూరము, పైనుంచి కిందికి. ఇక్కడ చూడండి మొత్తం ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అంతగా ఏం బాగున్నదని చెప్పేసి ఇలా రిటర్న్ అయిపోయామండి మేము. చూడండి ఇక్కడ మొత్తం ఇంకా అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ చూడండి ఇంకా రిటర్న్ అయిపోయామండి. ఇంకా మాకు టైం సరిపోలేదండి, అందుకే వచ్చేసాం త్వరగా. ఇక్కడ ఫస్ట్లో చూపించాను కదా, అక్కడికి వచ్చేసానండి ఎంట్రన్స్ దగ్గరికి రిటర్న్. అండ్ ఫైనల్లీ మర్చిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలాగే పక్కన గంట ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి.